అదే నమస్కారం. జస్ట్ దీనికి ముందే వీడియో ఇచ్చుకున్నాం కదా, క్లియర్గా ఏమన్నాం, విజయ్ని సీఎం కానివ్వకుండా అది అడ్డుపడుతుంది. ఆ అడ్డుపడింది ఏంటో చెప్పే, సీఎం అయిన తర్వాత అయినా కానీ ఖచ్చితంగా అతని అవిశ్వాస తీర్మానంలో ఓడిస్తారు, ఆ పీఠం పోయింది. 3 నెలలు ముచ్చట అన్న. అసలు 3 నెలలు ముచ్చట కాదు, అసలు ముచ్చటే జరగట్లేదు. విశ్వనాథన్ అర్లేకర్ అని చెప్పేసి గవర్నర్, తమిళనాడు గవర్నర్, మన మార్చి 26 నుంచి ఉన్నట్టున్నారు. క్లియర్గా ముందైతే విజయ్ రమ్మన్నారు, ఆ చిత్తూరు స్థానానికి గెలిచారు కాబట్టి రావయ్య, మరి ఎంతమంది మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఏంటి మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తలేదో చెప్పంటే వెళ్ళాడు. సార్ మేము 108 స్థానాలు గెలిచాం సార్, అందులో నేను 2 చోట్ల పోటీ చేస్తే 107 మంది అండ్ మాకు 5 కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఉంది సార్. 107 + 5 ఎంత? 112. ఉండాల్సింది ఎంత? 118. 234 గాను ఒకరు తగ్గారు, 233. అప్పుడు 117 వస్తే సరిపోయింది. పోనీ అట్ట చూసిన 117 + 5 ఎంత? 112. 12 ఇంకెంత కావాలా? 5 కావాలా. సిపిఐ వాళ్ళు 2, సిపిఎం వాళ్ళు 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు 2, 6. తర్వాత డిఎండికి ఒకరు ఉన్నారు, తర్వాత పియూసీనా పీవీకేనా ఎవరో సివిసి వాళ్ళు 2 ఉన్నారు. బట్ వాళ్ళల్లో ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? క్లారిటీ ఉందా? లేదు. 100 సపోర్ట్ అన్నారు, లిస్ట్ ఉందా? లేదు. దాని గవర్నర్ సింపుల్గా మీకు క్లియర్ సపోర్ట్ ఉన్నట్టు నాకు కనీసం వాళ్ళ పేర్లన్నీ ఇస్తే అప్పుడు నేను నీకు ప్రమాణ స్వీకారానికి డేట్ ఇస్తా అన్నాడంట. మనకున్న సమాచారం మేరకు రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఒకవేళ ఈ నైట్ లోపల క్లారిటీ వచ్చి, ఇందాక రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్తో మాట్లాడినాడు కదా, మొత్తానికి పెద్ద మాస్టర్ ప్లానే వేశారు. మేబీ ఈ స్టాలిన్ వాళ్ళు ఇండి కూటమి నుంచి బయటకు వచ్చి వాళ్ళు సెపరేట్గా అన్నట్టు ఉండి, ఖచ్చితంగా విజయ్ గారికి సపోర్ట్ ఎవరు వాళ్ళు సెపరేట్గా ఉండి బీజేపీతో కలిసి ఎన్డీఏలోకి వెళ్తారా? ఎందుకంటే అన్నా డిఎంకే ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి విజయ్కి సపోర్ట్ రెడీగా ఉన్నారు. కానీ పళనిస్వామి అనకూడదు, కానీ గొంతెమ్మ కోరిక ఏ రకంగా, అతనికి సీఎం పీట 2 సంవత్సరాలు ఇవ్వాలంట పళనిస్వామికి. అన్నా డిఎంకే వచ్చేసి గవర్నమెంట్లో భాగమైందంట, టీవీకి ఫుల్ సపోర్ట్ ఇస్తారంట. వాళ్ళు 40 స్థానాలు 50 స్థానాలు గెలుచున్నారు. బట్ అన్యాయం అండి ఇది. ఒక సినీ నటుడు అయినా కానీ యువకులకి సీట్లు ఇచ్చాడు, చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, లేని వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, డబ్బు పంచలేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు. బట్ అతను గెలిచాక ఎవరెవరు గెలిచారని చూసిన తర్వాత ఈరోజు అతను రాజకీయంగా వీళ్ళు ఇబ్బంది పెడుతుండడం చూస్తుంటే పాపం అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే మరల ఎన్నికైతే వచ్చింది, అది ఎప్పుడు ఏంటి తర్వాత చెప్దాం. ఒకవేళ ఎన్నిక కనుక వస్తే ఈసారి గట్టి కొడతాడు ఖచ్చితంగా. ఢిల్లీలో గతంలో ఇలాగే ఫుల్ మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాలా, అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. బట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ భాగమై ఉండి ఇసుకిస్తుంది పదే. దాంతో దెబ్బకు డిజాల్వ్ చేసి పడేసి మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోయాడు. అప్పుడు గట్టికి కొట్టాడు సీట్లు. విజయ్ కూడా అలాగే కొడతాడని నాకు అనిపిస్తుంది. విజయ్ ఓ రకంగా ఒకవేళ ఎవరు సపోర్ట్ తీసుకోకుండా కనుక ఉంటే, గవర్నర్ వచ్చే రాష్ట్రపతి పాలన పెట్టిన 6 నెలల్లో మరల ఎన్నిక కనుక వస్తే ఈసారి విజయ్ పార్టీ దుమ్ము లేపిద్దని నాకైతే అనిపిస్తుంది. బట్ ఈలోపు అన్నా డిఎంకేలు కనుక మొత్తానికి పెద్ద రాజకీయం కనుక చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. బట్ వాళ్ళు గొంతెపు కోరికలు కోరకుండా ఉంటేనే విజయ్ వాళ్ళతో కలిసి ముందుకెళ్తాడని అనిపిస్తుంది.